వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. అసైన్డ్ భూమి అటవీ భూమిన చివరికి నదీ పరివాహక ప్రాంతమా కాదేది కబ్జా కనర్హం అన్నట్టుగా హైదరాబాద్లో రెచ్చిపోతున్నారు రియల్టర్లు. అందులోనూ ఓ పేరు మోసిన రియల్ ఎస్టేట్ సంస్థ మూసీ తీర ప్రాంతాన్ని చెరబడుతోంది. నదీ తీరాన్ని కొంచెం కొంచెం కొరుక్కు తింటూ మింగేస్తోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా తన విల్లాల వ్యాపారం కోసం ఏకంగా వంతెన గట్టింది. అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు మూసీపై వంతెనకు ఎవరిచ్చారు పర్మిషన్? అసలు ప్రైవేటు వ్యక్తులు అలా ఎలా కడతారు? మూసీని ఆక్రమించుకోమని వారికి ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చారా? ఓవైపు ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ చేస్తుంటే మరోవైపు మూసీ లూటిఫికేషన్ చేస్తున్న శ్రీ ఆదిత్య సంస్థ లీలలేంటి? మూసీ నదిని మూసేసి అడ్డంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ నార్సింగి ఎగ్జిట్ సమీపంలోని మంచిరేవుల్లో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్మించిన వాంటేజ్ వెంచర్పై సమగ్ర విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ఈ సంస్థ మూసీ నదీ గర్భంలో దాదాపు 3 ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించింది. శ్రీ ఆదిత్య బిల్డర్స్ మూసీ లూటిఫికేషన్. మూసీ నదిని మూసేసి శ్రీ ఆదిత్య బిల్డర్స్ భారీ వెంచర్. శ్రీ ఆదిత్య వాంటేజ్ పేరుతో రివర్ వ్యూ రియల్ బిజినెస్. 11 ఎకరాల్లో 3 ఎకరాలు మూసివే. ఓఆర్ఆర్ విస్తరణలో భూములు కోల్పోయామని బుకాయింపు. అందుకే తమకు మూసీ భూములొచ్చాయని అబద్ధాలు. 4,000 కోట్ల బిజినెస్ కోసం మూసీ పరివాహక ప్రాంత కబ్జా. 3 ఏళ్లుగా రెవెన్యూ హెచ్ఎండిఏ దృష్టికి తెస్తున్న ఎన్టీవీ అయినా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలతో రియల్ దందా. మంచిరేవుల మూసీ పరివాహకం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను అతిక్రమించి మరీ దందా. ఆక్రమణలను గుర్తించిన హైడ్రా చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటుందా? మూసీ ఒకప్పటి జీవనది, హైదరాబాదుకు జీవనాడి. కానీ కాలక్రమేణా తన ప్రాభవాన్ని కోల్పోయిందే. మూసీ మురికి నదిగా మారిందే. అందుకు కారణం నగరంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, డ్రైనేజ్ వాటరే కాదు, ఇలా దర్జాగా కబ్జా చేస్తున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా. శ్రీ ఆదిత్య హోమ్స్ హైదరాబాద్లో పేరు మోసిన రియల్ ఎస్టేట్ సంస్థ. కానీ మంచిరేవులలో మూసీ నదిని కబ్జా చేసి కడుతున్న సంస్థ కూడా ఇదే. చూడండి మూసీ నదిని ఎలా చెరబట్టిందో. ఇలా కబ్జా చేసినందుకే కుంచుకుపోయిన మూసీ నదీ గర్భం కాస్త ప్రవాహానికే బ్రిడ్జిల్ని ముంచేసి ప్రవహిస్తోంది. మంచిరేవులలో వెంచర్ నిర్మాణానికి గతంలో దాదాపు 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ. అయితే అందులోని 6 ఎకరాలను ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. కానీ రికార్డుల్లో మాత్రం 2 ఎకరాలు మాత్రమే సేకరించినట్లుగా చూపారు. ఇక్కడే భూ యజమాని తెలివిగా ఆలోచించి పక్కనే ఉన్న మూసీపై కన్నేశాడు. భూసేకరణలో 2 ఎకరాలు మాత్రమే పోయినట్లుగా చూపించి మూసీ నదీ గర్భంలోకి చొరబడి ఏకంగా 3 ఎకరాలు ఆక్రమించాడు. దీనిపై వివిధ విభాగాల నుంచి ఎన్ఓసీలు, హెచ్ఎండిఏ నుంచి అనుమతి తీసుకున్న శ్రీ ఆదిత్య సంస్థ వాంటేజ్ నిర్మాణాన్ని చేపట్టింది. అంతకుముందే మూసీ నదిలో ఓ రిటైనింగ్ వాల్ నిర్మించింది. అది వివాదాస్పదం కావడంతో హెచ్ఎండిఏ వాంటేజ్ నిర్మాణానికి అనుమతులను రద్దు చేసింది. దీంతో రిటైనింగ్ వాల్ను కూల్చేసిన శ్రీ ఆదిత్య సంస్థ అనుమతుల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టుకెళ్లింది. న్యాయస్థానం నుంచి అనుకూలంగా ఆదేశాలు పొంది యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఈ కబ్జాపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నా ఏ అధికారి కూడా వాంటేజ్ జోలికి వెళ్లలేదు. కొన్ని నెలలుగా ఈ నిర్మాణాలపై ప్రజాప్రతినిధులతో పాటు స్థానికుల నుంచి హైడ్రాకు కంప్లైంట్స్ వెల్లువెత్తాయి. హైడ్రా బృందాలు వాంటేజ్ దగ్గర క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాయి. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోలు, విలేజ్ క్రెడెస్టియల్ మ్యాప్స్ తో పాటు గూగుల్ హిస్టారికల్ శాటిలైట్ ఇమేజెస్ అధ్యయనం చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను రూపొందించి డిజిటల్ ఎలివేషన్ మోడల్ మ్యాప్స్ తో మూసీ పరివాహక ప్రాంతాన్ని సరిచూశారు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్ సంస్థ వాంటేజ్ కోసం మూసీలో 3 ఎకరాలు కబ్జా చేసినట్లుగా తేలింది. దీనిపై మరికొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆ సంస్థకు నోటీసులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేసిన హైడ్రా ఉస్మాన్ సాగర్ నుంచి ఇటీవల దిగువకు వదిలిన నీరు దాని సామర్థ్యంలో 1/4 వంతు మాత్రమే. ఆ వెంచర్ చేసిన కబ్జా కారణంగా ఆ నీరు కూడా దిగువకు వెళ్లలేక ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును ముంచేసింది. ఉస్మాన్ సాగర్ నుంచి పూర్తి స్థాయిలో నీరు విడుదలైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా ఫిక్స్ అయింది. నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని హైడ్రా భావిస్తోంది. చెరువులు, కుంటల కబ్జా కంటే మూసీ కబ్జా వల్ల నష్టం చాలా ఎక్కువగా ఉందని హైడ్రా అధికారులు అంటున్నారు. హైదరాబాద్ నాగరికతకు సాక్ష్యమైన మూసీ నదిని శ్రీ ఆదిత్య హోమ్స్ అనే ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ మడతబెట్టేసింది. బఫర్ జోన్ని బలి చేసింది. మూసీపై వారిన ఆ బడా రియల్ సంస్థ గజాల చొప్పున మూసీ పరివాహక ప్రాంతాన్ని గద్దల్లా తన్నుకుపోతోంది. నదీ తీరాన్ని నమిలేస్తోంది. నదీ తీర ప్రాంతాల్లో గ్రీనరీ కోసం నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అంతవరకు మాత్రమే.
అది కూడా నిర్దిష్ట దూరంలోనే నిర్మాణాలు ఆగిపోవాలి. కానీ శ్రీ ఆదిత్య మాత్రం అన్ని నిబంధనలను కాలరాసింది. అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు మూసీపై నిర్మాణాలకు ఎవరిచ్చారు ఈ పర్మిషన్? ప్రైవేట్ వ్యక్తులు అలా ఎలా కడతారు? మంచిరేవుల నుంచి మా ప్రతినిధి దినకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టంగా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి వింటేజ్ ప్రాంతంగా తయారు చేసి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాలని భావిస్తుంది. దీనికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటన్నిటిని కూడా తొలగించి ఈ యొక్క మూసీ శుద్ధిని చేస్తుంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిబంధనలకు హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా కూడా మూసీ పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నది ఈ మంచిరేవుల మూసీ రివర్ సాక్షిగా మొత్తం మనకు కనిపిస్తుంది. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నాడు. ఇది మూసీ రివర్ ప్రాంతం. దాని FTL బఫర్ జోన్ ఆనుకునే ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా గత 3 సంవత్సరాలుగా ఎన్టీవీ చెప్తుంది ఏదైతే ఇక్కడ మొత్తం అంతా కూడా అక్రమంగా నిర్మిస్తున్నారో వాటిని వెలుగులో కూడా తీసుకొని రావడం జరిగింది. అయినా కానీ HMDA అధికారుల నిర్లక్ష్యం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల ఓవర్ యాక్షన్ అన్నీ కలిపి కూడా ప్రైవేట్ బిల్డర్స్కి ప్రభుత్వ భూములను, ముఖ్యంగా మూసీ రివర్ ఏదైతే ప్రభుత్వం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మూసీ రివర్ బ్యూటిఫికేషన్ చేయాలని చెప్తుందో ఆ మూసీ రివర్కి సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వాటి FTL బఫర్ జోన్లన్నింటినీ కూడా అక్రమంగా ఆక్రమించి వాటన్నిటికీ నిబంధనలకు తూట్లు పొడిచి కూడా నిర్మిస్తున్నటువంటి ఒక బిల్డింగ్ నిర్మాణాన్ని మనం చూస్తున్నాం. హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆదిత్య వ్యాంటేజ్ అనేటువంటి సంస్థ ఇక్కడ భారీగా 11 ఎకరాల్లో ఈ యొక్క నిర్మాణాన్ని చేపడుతుంది. అయితే గతంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి తమ భూములు పోయాయి కనుక వాటిని ప్రత్యామ్నాయంగా తీసుకున్నామని చెప్తుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ లేవు. పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించి HMDA అధికారులు, ఆ తర్వాత కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారుల యొక్క పత్రాలతోనే వీటి నిర్మాణం సాగుతుందని చెప్తున్నారు. అయితే ఈ మూసీ రివర్ ఏదైతే నదీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతం చుట్టూ గత ఏళ్ల తరబడిగా అక్రమంగా నిర్మించి, ఎందుకంటే గతంలో మేము వచ్చినప్పుడు ఇక్కడి వరకు కూడా ఒక బార్డర్స్ వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మూసీ రివర్కి సంబంధించి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా లోపలికి తీసుకొని వాటిని కబ్జా చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైడ్రా కూడా దృష్టి పెట్టింది. అయినా కానీ ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంచెం కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం, కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా నిర్లక్ష్యంగా ఈ యొక్క మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రివర్ బిడ్లో ఉన్నటువంటి వాటిని అక్రమంగా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్లో భారీ వర్షాలు ఎప్పుడు వచ్చినా కానీ మొత్తం ఈ యొక్క హైవే ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా వాటర్ నిలబడిపోతాయి. ఇది మొత్తం అంతా కూడా మూసీ రివర్ ఉప్పొంగి వస్తుంది. ఈ వాటర్ కూడా లోపలికి వెళ్ళి పూర్తిగా మూసీ నదీ పరివాహక ప్రాంతం మనం చూడొచ్చు. దాదాపు కిలోమీటర్ మేర మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ కిలోమీటర్ నుంచి కూడా మూసీ నది యొక్క స్వరూపం అంతా ఏదైతే ఉందో ఆ స్వరూపం అంతా కూడా పూర్తిగా చొచ్చుకొని పోయి ఈ యొక్క బిల్డింగ్ యొక్క అక్రమ నిర్మాణం ఇక్కడ కొనసాగుతుందని కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు ఇటు చూస్తే ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఒక నిర్మాణం పనులు ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీనిపై హైడ్రా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఎందుకంటే ఇక్కడ హైడ్రా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్క అక్రమ నిర్మాణానికి నోటీసులు జారీ చేసి కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క అక్రమ నిర్మాణం పైన హైడ్రా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందన్నదే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్, మంచిరేవుల, హైదరాబాద్. HMDA పరిధిలో మూసీ నదికి 55 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతం ఉంది. దీంతో బఫర్ జోన్ అంశంపై బిల్డర్లకు, నిర్మాణదారులకు HMDA క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా మూసీ చుట్టూ ఉన్న బిల్డర్లు వీటిని లైట్ తీసుకుంటున్నారు. ఓఆర్ఆర్ ఇరువైపులా 15 మీటర్లు అంటే దాదాపు 50 ఫీట్ల బఫర్ జోన్ ఏరియాలో నిర్మాణాలు ఉండకూడదు. దాంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ బౌండరీస్కి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ స్థలాన్ని ఖాళీగా వదిలేయాలి లేదా గ్రీన్ జోన్గా ఉంచాలి. ఇందులో తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని HMDA గతంలో అనేక సార్లు హెచ్చరించింది, నోటీసులు కూడా ఇచ్చింది. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. అయినా అక్రమాలకు ఫుల్ స్టాప్ పడలేదు. బఫర్ జోన్లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతులు తీసుకుంటున్న బిల్డర్లు, మల్టీ స్టోర్ రియల్టర్లు వాటిని తుంగలో తొక్కి మూసీ నది పరివాహక ప్రాంతంలోకి చొచ్చుకొస్తున్నారు. 20 నుంచి 30 మూటల మేర ముందుకు దాటి నదీ భూమిని కబ్జా చేస్తున్నారు. 2008లో వచ్చిన జీవో 470, 2013లో ఇచ్చిన జీవో 440ని అమలు చేయడం లేదు. ఈ 2 జీవోలతో పాటు
రివర్ ఫ్రంట్ రూల్స్ పాటించాలని హెచ్ఎండిఏ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేట్ డెవలపర్స్, ప్రభుత్వ స్థానిక సంస్థలు సరిగా రూల్స్ పాటించాలని హెచ్ఎండిఏ తేల్చింది. బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, హెచ్ఎండిఏ అధికారులు 15 మీటర్ల సెట్ బ్యాక్ నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలి. కానీ అవేవి మూసి పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మించిన చోట్ల కనబడవు. మూసిలో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రా అస్మదీయులకు ఒక రకంగా, తస్మదీయులకు మరో రకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఎంపీ రఘునందన్ రావు. నార్సింగ్లో ఆదిత్య వాంటేజ్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలపై పోలీస్ స్టేషన్లో హెచ్ఎండిఏ ఫిర్యాదు కూడా చేసిందన్న రఘునందన్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు తొలగించి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. గండిపేట జలాశయం 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తితేనే పరిస్థితి ఇలా ఉంటే అన్ని గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో ఎత్తితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు రఘునందన్. ఉండేటువంటి నార్సింగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి విధ్వంసం, ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి సరే మేము పర్మిషన్ ఇచ్చినాం కదా హెచ్ఎండిఏ వాళ్ళం, ఇది సక్రమ నిర్మాణం అని అధికారులు అంటుండొచ్చు. బట్ అది అక్రమ నిర్మాణం. నేను చెప్పలే ఈ మాట, అది అక్రమ నిర్మాణం అని హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 1006/2023 నార్సింగ్ పోలీస్ స్టేషన్ రాజేంద్ర నగర్ డీసీపీ గారి పరిధిలో ఉంటుంది. ఏంది పంచాయతీ అంటే ఆదిత్య వింటేజ్ అని ఒక కమర్షియల్ బంగ్లాని తీసుకొచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారు. ఎండాకాలం అప్పుడు ఎండిపోయినప్పుడు నీళ్ళు ఏడున్నాయి ఏడలేవు అనేది కనబడకపోవచ్చు. కానీ పాపం వరుణుడు 2-3 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల, వరుణుడి కరుణ వల్ల ఇవన్నీ మూసీ నదిలోకి వచ్చినాయి. బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా నీటి ప్రవాహానికి అడ్డంగా కడుతున్నారని చెప్పి నీళ్లు కనబడతా ఉన్నాయి. జనరల్గా హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ మీద కోర్టుల కేసున్నా, పోలీస్ స్టేషన్ల కేసులున్నా, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఆ నిర్మాణ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని శ్రీ ఆదిత్య వాంటేజ్ 3 ఏళ్లుగా ఎలా చెరబడుతోందన్న దానిపై ఎన్టీవీ వరుస కథనాల్లో చెబుతూనే ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ దాటి వాటిని ఆక్రమించుకునే క్రమంలో శ్రీ ఆదిత్య యాజమాన్యం కబ్జా చేసిన దృశ్యాలు. ఇక రెండో బాక్స్లో మనం చూస్తే ప్రస్తుతం శ్రీ ఆదిత్య వాంటేజ్ మూసీ పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసింది. హెచ్ఎండిఏ ఇరిగేషన్, రెవెన్యూ నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేసింది. యథేచ్ఛగా దర్జాగా నిర్మాణాలు చేపట్టింది. అక్రమ నిర్మాణాలపై ఉక్కువాదం మోపుతున్న హైడ్రా ఈ నిర్మాణాలపై ఎందుకు ఆలస్యం చేస్తోంది దానిపై చర్చ జరుగుతోంది. శ్రీ ఆదిత్య అక్రమ నిర్మాణాల వల్ల మూసీ పొంగినప్పుడు మంచిరేవుల ఓఆర్ఆర్ రూట్ మొత్తం స్తంభించిపోతోంది. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని శ్రీ ఆదిత్య వాంటేజ్ 3 ఏళ్లుగా ఎలా చెరబడుతోందన్న దానిపై ఎన్టీవీ వరుస కథనాల్లో చెబుతూనే ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ దాటి వాటిని ఆక్రమించుకునే క్రమంలో శ్రీ ఆదిత్య యాజమాన్యం కబ్జా చేసిన దృశ్యాలు. ఇక రెండో బాక్స్లో మనం చూస్తే ప్రస్తుతం శ్రీ ఆదిత్య వాంటేజ్ మూసీ పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసింది. హెచ్ఎండిఏ ఇరిగేషన్, రెవెన్యూ నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేసింది. యథేచ్ఛగా దర్జాగా నిర్మాణాలు చేపట్టింది. అక్రమ నిర్మాణాలపై ఉక్కువాదం మోపుతున్న హైడ్రా ఈ నిర్మాణాలపై ఎందుకు ఆలస్యం చేస్తోంది దానిపై చర్చ జరుగుతోంది. శ్రీ ఆదిత్య అక్రమ నిర్మాణాల వల్ల మూసీ పొంగినప్పుడు మంచిరేవుల ఓఆర్ఆర్ రూట్ మొత్తం స్తంభించిపోతోంది. మూసీ నదీ గర్భంలోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు చేస్తున్న శ్రీ ఆదిత్య వాంటేజ్కు అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్. హెచ్ఎండిఏ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు, తిరిగి వాళ్లే ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసిన రఘునందన్ రావు ఆదిత్య వాంటేజ్ కన్స్ట్రక్షన్స్ అనుమతులను వెంటనే రద్దు చేయాలన్నారు. మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్నో పల్లెటూరులో జరుగుతలేవు ఈ నిర్మాణాలు. హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్లో హ్యాపెనింగ్ ఏరియా, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగ్ ఏరియాలో ఒక కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండి అధికారులు కంప్లైంట్ ఇస్తారు. దానికి సంబంధించి 1006/2023 నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆ నిర్మాణాన్ని ఆపేస్తారు.
ఇవాళ మళ్ళీ నిర్మాణానికి అనుమతులు వచ్చినాయని చెప్పి మళ్ళీ నిర్మాణం కొనసాగిస్తున్నారు. జనరల్గా బఫర్ జోన్ ఉంటే ఎక్కడ కూడా మట్టి పోయొద్దు, ఎత్తు లేపొద్దు, బఫర్ జోన్ని రక్షించాలని చెప్తా ఉంటారు. బహుశా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చూపించేందుకే అనుకుంటా వరుణదేవుడు ఇష్టానుసారంగా హైదరాబాద్కి వరదల్ని తీసుకొచ్చినాడు. సర్వీస్ రోడ్ని మూసీ నది పరివాహక బౌండరీ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? బిల్డర్లకు ఉన్న హద్దులేంటి? హెచ్ఎండి అధికారుల అనుమతులు అంతా గందరగోళంగానే ఉంటాయి. ఇరిగేషన్ అధికారులు ఇచ్చారని హెచ్ఎండి అధికారులు, హెచ్ఎండి అధికారులు ఇచ్చారని ఇరిగేషన్ అధికారులు, ఇలా ఒకరిపై ఒకరు మూసీ నదిని మరింత భ్రష్టు పట్టిస్తున్నారు. రివర్ ఫ్రంట్ పరిధిలో బఫర్ జోన్ దాటి అక్రమ నిర్మాణాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. పరివాహక ప్రాంతం పైన కబ్జా చేస్తూ దాదాపు 11 ఎకరాల్లో 3 ఎకరాలని కబ్జా చేసి మూసీకి సంబంధించినటువంటి భూములపైన నిర్మిస్తున్నటువంటి శ్రీ ఆదిత్య లగ్జరీ వాంటేజ్ ఆఫ్ హై లివింగ్కి సంబంధించినటువంటి యొక్క కబ్జా సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క అక్రమ నిర్మాణం కొనసాగుతున్న, ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా వీరి యొక్క కబ్జా పర్వం మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 ఎకరాల మూసీ నదీ పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో వాటన్నిటి లోపలికి చొచ్చుకొని పోయి బఫర్ జోన్ ఎఫ్టీఎల్నంతా కూడా పూర్తిగా కమ్మేసి ఈ యొక్క నిర్మాణం కొనసాగుతుందని చెప్పి ఈవెన్ హైడ్రా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. శాటిలైట్ ఆధారంగా ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో ఎంత భూమి ఉంది మూసీ నదికి, ఆ మూసీ నది తర్వాత ఎంత భూమి ఈ యొక్క అక్రమార్కులు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారన్న దానికి సంబంధించి కూడా హైడ్రా లెక్కలు తీస్తుంది. అయితే హైడ్రా పైన కూడా అనేకమైనటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటి నివేదికలన్నింటినీ కూడా తారుమారు చేసే పనిలో ఈ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారని కూడా అందుతున్నటువంటి సమాచారం. అయితే 3 ఏళ్ల క్రితమే హెచ్ఎండిఏ 2022లో షోకాజ్ నోటీసులు జారీ చేసినా కానీ వాటన్నిటినీ కాదని చెప్పి మళ్ళా న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాల దగ్గర నుంచి మేము తీర్పు తెచ్చుకున్నాం, ఈ యొక్క నిర్మాణాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పి ఇదిగో గత 2022కి ఇప్పటికీ మధ్యలో అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేస్తూ వేలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ని కొనసాగించడానికి ఈ యొక్క నిర్మాణ రంగ సంస్థ ముందుకెళ్తుంది. అలాగే అధికారుల్లో కూడా ఈ యొక్క సంస్థ చేస్తున్నటువంటి అక్రమ కబ్జాలను వెలుగులోకి వచ్చినా డిస్కషన్కి వచ్చినా కానీ ఖచ్చితంగా ఏ అధికారులు కూడా దీనిపైన మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. మరొక వైపు శ్రీ ఆదిత్య బిల్డర్స్ ఏదైతే ఉందో, ఆ వెంచర్ ఏదైతే ఉందో, ఈ వెంచర్కి సంబంధించినటువంటి ఈ యొక్క అక్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా హైడ్రా తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా అధికారుల మీద కూడా తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారనేటువంటి సమాచారం కూడా అందుతుంది. అయితే పేదలతో పాటు అలాగే కబ్జా చేసినటువంటి వారి యొక్క భూములను కూడా ధైర్యంగా తీసుకొని ఆయా ఓనర్లకు అప్పచెప్తున్నటువంటి హైడ్రా కావచ్చు, ఆ తర్వాత మూసీ నదీ పరివాహక బ్యూటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో హైడ్రా కూడా వీరికి సంబంధించి ఎలాంటి నోట్స్ ప్రిపేర్ చేస్తుంది, ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక అందజేస్తుంది అన్నది మాత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారినటువంటి అంశం. హైడ్రా బాస్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారన్నదే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్ ఎన్టీవీ, హైదరాబాద్. శ్రీ ఆదిత్య రియల్టర్స్ సంస్థ నిబంధనలు తుంగలో తొక్కి ఈ నిర్మాణాలు చేపట్టింది. డెమ్ డేటా ద్వారా ఈ ఆక్రమణలు గుర్తించిన హైడ్రా అధికారులు హద్దులు తేల్చేందుకు సర్వే చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆక్రమణలు వాస్తవమేనని గుర్తించిన హైడ్రా పక్కా ఆధారాలతో చర్యలకు సిద్ధమవుతోంది. ఇది వాళ్ళ ఫోకస్. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.